నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత దాదాపు 164 సీట్లు సాధించిన తర్వాత కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సో ఇదే నేపథ్యంలోనే కొంతమంది నేతలు వైసీపీ నేతలు అసలు ఉండట్లేదు, నియోజకవర్గంలో ఉండట్లేదు, అదేవిధంగా కొంతమంది బెంగళూరు, హైదరాబాద్, కొంతమంది యూఎస్ వెళ్ళిపోయారంటూ అదేవిధంగా భయపడుతున్నారంటూ కూడా ఒక విపరీతమైన ట్రోలింగ్ అయితే వైసీపీ నేతలు గురయ్యారు. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తేరుకున్న వాళ్ళు ఎందుకు పార్టీ వైసీపీ ఓడిపోయింది, ఎందుకు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తున్నారు. గెలిచిన కొంతమందిలో కూడా ఇప్పుడిప్పుడే నియోజకవర్గాల పర్యటన చేస్తున్నారు. సో దీనిని కూడా ఇటు అధికార పార్టీ కూడా అడ్డుకుంటుందంటూ కూడా చాలామంది వాపోతున్నారు. సో ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అధినాయకత్వానికి చేరవేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆల్రెడీ కూడా ఏవైతే దాడులు జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ తర్వాత రాష్ట్రపతి కూడా వినియోగించుకుంటామనుకున్నారు. సో ఏమైందో కానీ ప్రస్తుతానికైతే బాగానే ఉన్నానంటూ కూడా సైలెంట్ అయ్యారు. సో ఇదే నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో కూడా పర్యటించడానికి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్తున్నారు. సో ఇదే నేపథ్యంలో వాళ్ళను కూడా అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా చూసుకుంటే దాదాపు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మొన్న అడ్డుకున్నారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి మొన్న నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ని కూడా తీసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళే కార్యక్రమంలో అక్కడ అడ్డుకున్నట్లు కూడా తెలుస్తుంది. చాలా మందిని కూడా వైసీపీ నాయకులను కూడా అడ్డుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో నిన్న అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా తంబలపల్లి వైసీపీగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తర్వాత పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కూడా అడ్డుకున్నట్లు కూడా తెలుస్తుంది. గ్రామంలో పర్యటనకు వెళ్ళిన దాదాపు ఈ ఎమ్మెల్యేలందరూ కూడా అడ్డుకుంటున్నారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా వినతిపత్రం ఇచ్చేందుకు కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వస్తారో దీని గురించి కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళైతే తెలుపుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇక పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి దొంగ ఓట్లు వేసుకొని గెలిచారంటూ అక్కడున్న కొంతమంది నేతలు అక్కడ గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటే అక్కడ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి కూడా జోక్యం చేసుకుని వాళ్ళందరినీ కూడా చదివి వాళ్ళందరికీ కూడా ఎటోళ్ళ నాడు పంపించేసి దీనంతా ఈ యొక్క విషయాన్ని కూడా వెలుగులోకి రాకుండా చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ప్రజెంట్ అయితే కూల్గానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో అసలు ఎందుకు నియోజకవర్గాలు తిరిగే స్వతంత్రం లేదా, గెలిచిన ఎమ్మెల్యేకి ఆ హక్కు లేదా అంటూ కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా ఈ వ్యవహారం మొత్తం మీద పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మిథున్ రెడ్డిని వీళ్ళందరూ కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేపు ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంట్లో జరుగుతున్న అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోకి వెళ్ళారు ప్రజెంట్. సో బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీ చర్చల కంటే ముందే, అవుట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కంటే ముందే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డితో ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని కూడా అసెంబ్లీలో చర్చించాలి. అదేవిధంగా వైసీపీ నాయకులు జరుగుతున్న దాడుల్ని గ్రామాల్లో పర్యటించే ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటున్నారంటూ కూడా ఈ విషయాల మీద చర్చించాలి. ఎందుకు ఇలాంటి దుస్థితికి దారుణానికి దిగబడుతున్నారు అంటూ కూడా వీళ్ళు చర్చించాలని అయితే మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తుంది. సుధమరికి ఈ యొక్క అడ్డుగూడు ఏ విధంగా ఎడిపోతుందో, ఏ విధంగా దారి తీస్తుందో, అదేవిధంగా అక్కడ డిఎస్పీలు, ఎస్పీలు వీళ్ళే జోక్యం చేసుకొని చొరవ కల్పించుకొని వాళ్ళంతటి వాళ్ళు అక్కడ శాంతింపు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కూల్గానే ఉంటుంది. బట్ ఇక ఇలాంటి అన్ని దాడులు పెరిగిపోతాయనే ఆలోచనలు ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించి కూడా చర్చించాలి, వినతిపత్రం అందించాలి, మాట్లాడాలనేది కూడా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలుగా కనిపిస్తుంది. సుధమైక ప్రయత్నాలు ఫలిస్తాయా, సఫలిస్తాయా అనేది కూడా విఫలిస్తాయనేది కూడా మనకి చూడాలి. ప్రస్తుతానికైతే కూల్గానే ఉంది. నియోజకవర్గాలు అయితే ఎమ్మెల్యేలను అయితే అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమస్య జరిగిన అక్కడికి వెళ్లేందుకు కూడా ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నా కానీ మనం చూస్తాం మిథున్ రెడ్డి నంద్యాలలో జరిగిన వచ్చుమర్రి యొక్క హత్య కేసులు కూడా అక్కడ వెళ్లేందుకు వాళ్ళతో సంప్రదింపులు మాట్లాడేందుకు కూడా వెళ్తున్నా కానీ అక్కడ తను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారు. సో ఇలాంటి వాటిని వద్దు అంటూ కూడా వైసీపీ నాయకులు అంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.